అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎంఆర్ జాబలర్స్ అండి. చాలామంది నన్ను అడిగారు, కామెంట్ చేశారండి, సిలబస్ చెప్పండి, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది చెప్పండి అని. ఒకసారి దాని గురించి చూసుకున్నట్టయితే మనం నోటిఫికేషన్ అనేది జనవరి నెలలో వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉందండి. మీ సర్టిఫికేట్స్ అండ్ మీరు ప్రిపేర్ అయ్యే విధానం ఒకసారి చూసుకుంటే, సిలబస్ గురించి కూడా అడిగారండి. ఏ సిలబస్ వస్తుంది, ఎట్లా వస్తుంది అని ఒకసారి మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చూసినట్టయితే ఏ ఎగ్జామ్లో అయినా కూడా అండి కామన్గా వచ్చేది ఏంటంటే కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుందండి. కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ చూసినట్టయితే కరెంట్ అఫైర్స్ అనేది జాతీయ, అంతర్జాతీయ అండ్ ప్రాంతీయ ఉంటుందండి. అంటే అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ. ఇక్కడ చూసినట్టయితే అంతర్జాతీయ అంటే అంత ఏముండదండి. ఏంటంటే మనకి విదేశాల మధ్య జరిగే దాడులు, లేకుంటే విదేశాల మధ్య విస్ఫోటనాలు, భూకంపాలు వాటి మీద ఎక్కువ వచ్చే అవకాశం ఉందండి. ఒకసారి అది చూడండి. ఎందుకంటే మనకి మిగతా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, స్టడీ ఛానల్స్ ఉన్నాయి, దాంట్లో చూడండి. లేదంటే మీ దగ్గర మెటీరియల్స్ ఉన్నా, లేదంటే పేపర్ చదివేటోళ్ళు ఉన్నా వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతున్నాయండి. అంతర్జాతీయ అంటే అంతే ఉంటుంది, దానికంటే ఎక్కువ మించి ఏమి ఉండదు. అలాగే ఇక్కడ చూసినట్టయితే జాతీయ అండి. జాతీయంగా చూసినట్టయితే ఇక్కడ మనకి పథకాలు అండ్ బిరుదులు అండ్ అవార్డ్స్ అండ్ పద్మభూషణ్, విభూషణ్ ఇట్లాంటి పెద్ద పెద్ద అవార్డ్స్ ఉన్నాయి కదండి. వాటి మీద వస్తుంది. అండ్ మనకి ఏంటంటే క్రికెట్స్ మీద, వాటి మీద, వీటి మీద కూడా వచ్చే అవకాశం కరెంట్ అఫైర్స్ చాలా ఎక్కువ ఉందండి. అలాగే మనకి ప్రాంతీయంగా చూసుకున్నట్టయితే అండి, ప్రాంతీయంగా అంటే ఏం లేదండి, మన తెలంగాణ, మన దగ్గర జరిగే తెలంగాణ, మన రాష్ట్రంలో జరిగిన పథకాల ఆవిష్కరణ, పెన్షన్లు, వీటికి కొత్త పథకాలు ఏమైనా పెట్టారా, దాని గురించి ఎక్కువ ఉంటుందండి. ప్రాంతీయం అనేది ఎక్కువ ఏమి ఉండదని అది ఒకసారి చూసుకోండి. మనకి మీ దగ్గర మెటీరియల్స్ ఉన్నా ఓకే అండి. మెటీరియల్స్ లేని వాళ్ళు మీరు యూట్యూబ్ చూసినట్టయితే ఛానల్స్ ఉన్నాయండి, చాలా ఛానల్స్ ఉన్నాయి. మీకు ఆ ఛానల్స్ నుంచి కూడా వస్తుంది. లేదు మాకు కరెంట్ అఫైర్స్ కావాలంటే మాకు చెప్పండి, నాకు కామెంట్ చేయండి. నేను కరెంట్ అఫైర్స్ కూడా మీకు లైన్ వైజ్ నెల సరికి నేను మీకు పంపిస్తానండి. కరెంట్ అఫైర్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటే అన్ని కరెంట్ అఫైర్స్ అనేది మనకి ఎగ్జామ్ ఒక 15 నెలల లోపల అండి. అప్రాక్సిమేట్లీగా 1 ఇయర్ అండి. 2024 నుంచి ఎగ్జామ్ ఎప్పుడు దాకా అయితే అప్పుడు దాకా కరెంట్ అఫైర్స్ మొత్తం చూసుకోండి, మీకు యూజ్ అవుతుందండి. అంటే 15 నెలల బిలో చూసుకోండి, మీకు యూజ్ అవుతుంది. అలాగే ఇక్కడ చూసినట్టయితే మనకి సైన్స్ గురించి ఇచ్చిన సైన్స్ మరియు పర్యావరణ సమస్యలు అండ్ విపత్తులు. సైన్స్, పర్యావరణ విపత్తులు అంటే అండి ఏం లేదండి. ఇప్పుడు ఏంటంటే మనకి సైన్స్ అంటే సైన్స్ పరంగా పర్యావరణ విపత్తులు. మనం సైన్స్ అనేది 6th, 7th క్లాస్ చదువుకొని ఉంటామండి. ఒకసారి అకాడమిక్ బుక్స్ చదవండి. అకాడమిక్ బుక్స్లో చాలా ఎక్కువ అండ్ బాగా అకాడమిక్ బుక్స్ నుంచి నేను చదివిన వాటి నుంచి ఎక్కువ వస్తాయండి. నేను చదివి అంటే చూసి మీకు చెప్తున్నానండి. అకాడమిక్ బుక్స్ అనేది నేను ప్రిపేర్ అవుతున్నా అండ్ నేను కూడా చెప్తున్నానండి. ఇది తీసుకుంటే బాగా వస్తుంది. దీని గురించి ప్రీవియస్ ఇయర్లో ఎక్కువ వచ్చాయి కాబట్టి నేను మీకు చెప్తున్నాను. విపత్తు నిర్వహణ ఇది. అలాగే కానీ ఇంకో మాట ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్ చేస్తున్న పిల్లల దగ్గర చాలా బుక్స్ ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళకి పర్యావరణం అనేది సైన్స్ అండ్ ఎబిలిటీ అనేది వాళ్ళకి క్వశ్చన్, ఒక సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరిగినది సపరేట్గా. ఒకసారి ఆ బుక్స్ చూడండి, చాలా మంచి బుక్స్ అండి. దాన్ని చూడొచ్చే అవకాశం ఉంది ప్రజెంట్ ఇంటర్ చేసే వాళ్ళ దగ్గర. అండ్ భారతదేశం యొక్క భౌగోళికత, ఆర్థిక వ్యవస్థ. ఇక్కడ చూసినట్టయితే భారతదేశం యొక్క భౌగోళికం అంటే ఇండియన్ జియోగ్రఫీ బుక్స్ చాలా ఉంటాయండి. మన గ్రంథాలయాలు ఉంటాయి, దాన్ని యూజ్ చేసుకోండి. ఇండియన్ జియోగ్రఫీ బుక్స్ చాలా ఉంటాయి. అండ్ ఆర్థిక అంటే ఎకనామిక్స్ అండి. ఇక్కడ చూసినట్టయితే ఆర్థిక వ్యవస్థ, ఎకనామిక్స్, మన ఇంటర్లో ఎకనామిక్స్ ఉండండి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇంటర్ ఎకనామిక్స్ చూసుకోండి, మీకు చాలా ఉపయోగపడతాయి. అలాగే భారత రాజ్యాంగం, ప్రముఖ లక్షణాలు మరియు భారతీయ రాజకీయ వ్యవస్థ. భారత రాజ్యాంగం అంటే పౌరశాస్త్రం, పొలిటికల్ సైన్స్, రాజనీతి శాస్త్రం. ఇది ఇంటర్ అకాడమిక్ బుక్స్ అండి. నేను ప్రిపేర్ అయిన దాన్ని బట్టి, నాకు తెలిసిన దాన్ని బట్టి చెప్తున్నానండి నేను. అంటే అది ప్రిపేర్ అవ్వడం చెప్పట్లేదు. మీరు ఎట్లా ప్రిపేర్ కాండి. అలాగే ఇది కూడా కొంచెం టచ్ చేసుకుంటే వెళ్ళండి, మీకు యూజ్ అవుతుంది చెప్తున్నాను. నేను చదివిన దాంట్లో అకాడమిక్ బుక్స్ అంటే ఎక్కువగా ఓన్లీ అకాడమిక్ బుక్స్ మాత్రమే ప్రిపేర్ అయ్యాను. 6th to 7th ఇంటర్ వరకు ప్రిపేర్ అయ్యానండి మొత్తం అకాడమిక్ బుక్స్. వాటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్, ఎందుకంటే నేను ప్రీవియస్ పేపర్ చూసుకున్నాను, దాని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. కాబట్టి మీకు చెప్తున్నాను, నా నుంచి ఏదైనా మీకు ఏదైనా ఉంటుందా అని, మీకు ఏదైనా అంటే మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను. భారత రాజ్యాంగ లక్షణాలు అందులో చాలా వివరంగా వివరించబడి ఉంటుంది. అంటే ప్రజెంట్ వచ్చిన బుక్స్ కదండి, ఒక 2-3 ఇయర్స్ బుక్స్ చూసుకోండి. అకాడమిక్ బుక్స్ అంటే గవర్నమెంట్ కాలేజీలో దొరికే బుక్స్ అవి చూసుకోండి, మీకు దాన్ని బెటర్గా ఉంటాయి. అందులో ఎందుకంటే దాని మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రాథమిక సూత్రాలు, ఆదాయ సూత్రాలు, ప్రాథమిక హక్కులు అండ్ పంచాయతీ వ్యవస్థ, వాటి గురించి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అలాగే భారతీయ జాతీయ దృష్టి నుంచి అధునాత చరిత్ర, హిస్టరీ చూసుకోండి. హిస్టరీ కూడా ఇంటర్ బేస్ జాబ్ కాబట్టి ఇంటర్ ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ ఒకసారి క్షుణ్ణంగా దాన్ని ఏమంటే జల్లర పెట్టండి, మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది. అంటే మొత్తం చదువుకుంటూ అట్లా చెప్పండి, పాయింట్స్ వైజ్గా చూసుకుంటూ వెళ్తామండి. ఓకే, ఇది దీనికి అని. అలాగే తెలంగాణ చరిత్ర మరియు తెలంగాణ చరిత్ర. ఇక్కడ చూసుకుంటే తెలంగాణ చరిత్ర అనేది మనకి అది కూడా ఇంటర్లోనే ఉంటుందండి. అది కూడా మనకి పొలిటికల్ సైన్స్ బుక్ చదువుకుంటే మనకి రాజ్యాంగం గురించి వస్తుంది. రాజ్యాంగంలో లక్షణాలు, ప్రాథమిక హక్కులు ఇవన్నీ దాంట్లోనే ఉంటాయి. అలాగే తెలంగాణ యొక్క కళలు అండ్ సాంప్రదాయాలు, వాటి గురించి తెలంగాణ చరిత్ర, ఉద్యమాలు ఇవన్నీ ఉంటాయండి. పొలిటికల్ సైన్స్ బుక్స్ ఒకసారి చూసుకోండి. అలాగే మనకి జియోగ్రఫికల్గా చూసుకుంటే అండి, అకాడమిక్ బుక్లో 8th, 9th, 10th సోషల్ క్లబ్ బుక్స్ ఉంటాయండి.
సోషల్ బుక్స్ చూసుకోండి అండి, జియోగ్రఫీ మొత్తం చేతిలోనే ఉంటుంది. ఎగ్జాక్ట్గా 8th, 9th, 10th గవర్నమెంట్ సోషల్ బుక్స్ అండి అందులో ఉంటాయి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి అండి, మీకు అది నేను పీడిఎఫ్ రూపంలో ఇస్తాను, ఏ బుక్ కావాలన్నా. అలాగే సముద్రం సంస్కృతి అనేది ఇది కూడా అంతే అండి, సోషల్లో ఉంటుంది. ఇది కూడా చూడండి ఒకసారి. అండ్ తెలంగాణ విధి విధానాలు అనేది మనకి ప్రజెంట్ వచ్చిన బుక్స్లో చాలా ఉండండి. ప్రజెంట్ వచ్చిన బుక్స్లో ఏంటంటే అండి, ఇంటర్ ఓన్లీ అకాడమిక్ బుక్స్ గురించి చెప్తున్నాను నేను. వచ్చిన బుక్స్లో అంత డెప్త్గా రండి, ఎందుకంటే పిల్లలకి అంత స్ట్రెస్ పెంచొద్దని గవర్నమెంట్ ఏం చేసిందంటే పని చెప్పుకుంటూ వెళ్ళిందండి. ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ బుక్ చూడండి అండి, అందులో చాలా బాగా మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా చదువుతుంటాను. అలాగే ఇంకా చూసుకుంటే అంటే ఇక్కడ మనకి ప్రాథమిక ఇంగ్లీష్ 10వ స్థాయి. అంటే ప్రాథమిక ఇంగ్లీష్ అనేది ఒకటే స్థాయిలో ఉంటుందండి. ఏంటంటే ఓన్లీ గ్రామర్ నుంచి దానికి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయండి, ఎందుకంటే దానికి ఉద్యమాలు అయ్యి ఉన్నాయి కాబట్టి ఓన్లీ ఇంగ్లీష్ గ్రామర్ నుంచి వస్తాయి కాబట్టి క్వశ్చన్ ఒకటే వేరు ఉంటుందండి, గ్రామర్ మొత్తం ఒకటే ఉంటుంది. ఒకసారి మీరు ఇంగ్లీష్ గ్రామర్ని ఒక 1 వీక్ ఇంగ్లీష్ గ్రామర్ చూసుకోండి, అంటే డైలీ చదువుకుంటుండండి, కొంచెం ఇంగ్లీష్ మీద ఫోకస్ పెట్టండి. అందులో నుంచి కూడా మార్క్స్ వచ్చినా మనకి వస్తాయి కాబట్టి ఎటు వెళ్ళడానికి బయటికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది, మనం మార్క్స్ పోగొట్టుకునే ఛాన్స్ అనేది ఉండదు. అలాగే మనకి అర్థమెటికల్ రీజనింగ్ అండి. మ్యాథ్స్ గురించి చెప్పాలంటే, మ్యాథ్స్ అంటే అందరికీ భయం వేస్తుందండి. ఎక్కువ భయపడకండి, ఎందుకంటే ఎక్కువ స్టడీ చేసుకుంటారు. రాకపోతే చూసుకోండి, మీరు వచ్చిన మట్టుకు చేసుకుంటారని. రాకపోతే ఒకసారి చూడండి, వీడియోస్ ఉన్నాయి, కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వీడియోస్ ఉన్నాయి, చాలామంది ఉన్నాయి. ఒకసారి చూడండి ఏ క్వశ్చన్ ఎట్లా అంటే సాల్వ్ చేస్తున్నాం అనేది. మనకి 10th క్లాస్ లోపల ఉన్నాయి, అంటే 10th క్లాస్ లోపల ఉన్న 7th, 8th, 9th, 10th మ్యాథ్స్లో ఉన్న సూత్రాలు వాటి ద్వారా ఒకసారి చూడండి, మీకు సింపుల్గా అర్థమయ్యే అవకాశం అనేది ఉంది. అలాగే చూసినట్టయితే మనకి తెలంగాణ ఇప్పుడు తెలుగులో నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయండి. తెలుగు క్వశ్చన్స్ ఏమొస్తాయండి అండి, ఇంటర్ బేస్ మీద రచనలు, బిరుదులు అట్లాంటివి చాలా ఎక్కువగా వస్తాయండి. తెలుగు నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. తెలుగు కూడా చూసుకోండి ఒకసారి, రచనలు, బిరుదులు ఉంటాయండి. కొంతమంది యూట్యూబ్ ఛానల్స్లో ఉంటాయి, లేదంటే మీ దగ్గర బుక్స్ ఉన్నా కూడా మల్టీ రచనలు రాసుకోండి, ఒక నోట్స్ రాసుకోండి. లేదు మీ దగ్గర ఉండేది నా పీడిఎఫ్ పెట్టిన నాకు కామెంట్ చేయండి, మీకు పీడిఎఫ్ పంపించేస్తానండి. ఈ పీడిఎఫ్ కావాలన్నా మీకు నేను పంపించేస్తానండి. థ్యాంక్ యూ. ఎందుకంటే నా